హే మహబూబ్ నగర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాండ్ బాబులు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మహబూబ్ నగర్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ధర్మాపూర్ గ్రామంలో శ్రీ 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 కపిలాద్రి రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానం యొక్క జాతర విశేషాలు అలాగే స్థల పురాణం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జాతర బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇతర ఊర్ల నుంచి కూడా చాలా మంది భక్తులు తరలి వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు. మొత్తం 5 రోజులు జరిగే ఈ జాతర ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు నుండి 14 ఏప్రిల్ వరకు జాతర అనేది జరుగుతుంది. జాతరకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ పాండురంగాయ నమః. శ్రీ శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము మహిమాన్వితమైనటువంటి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ధర్మాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి అనగా 10వ తారీఖు ఈరోజు రాత్రి 9 గంటలకు ఈ ధర్మకర్త ఇంటి నుంచి స్వామివారు పల్లకి సేవానందు గుట్టపైకి చేరుట కార్యక్రమంతో ఈరోజు మొదలవుతుంది. ఈ కార్యక్రమము రేపు ఉదయం స్వామివారికి రుక్మిణి పాండురంగ స్వామికి అభిషేకము, తర్వాత సాయంత్రం రాత్రి 9 గంటలకు అన్మద్వాన సేవ రేపు కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి అనగా అన్మ విజయోత్సవం రోజు నాడు శనివారం నాడు ఉదయం మన దేవాలయ సన్నిధానంలోనే నూతన కళ్యాణ మండపంలో రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. రాత్రికి గరుడ వాహన సేవ మరియు రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి శనివారం నాడు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది శనివారం నాడు. మరియు ఆదివారం నాడు అనగా 13 తారీఖు నాడు సాయంత్రము 5 గంటలకు గుడి చుట్టూ ఆలయ ప్రాంగణం చుట్టూ శకటోత్సవం బండ్లు తిరుగుట కార్యక్రమం ఉంటుంది. 14వ తారీఖు సోమవారం నాడు ఉదయము 5 గంటలకు అశ్వవాహన సేవా కార్యక్రమము మరియు 8 గంటలకు అవభృత స్నానం అంటే ఉత్సవాలకు సంబంధించి చక్ర స్నాన కార్యక్రమంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమము ముగినున్నది. కాబట్టి ఈ ఉత్సవాలలో మీ వంతు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కనులారా స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించి కనులారా దర్శించి ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. శ్రీ పాండురంగాయ నమః. శ్రీ 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 కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన స్థల పురాణం. పూర్వము 1800 సంవత్సరంలో సీతా రామచంద్ర మహామునీశ్వరుల వారు ఈ ధర్మాపూర్ గ్రామానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలము తపస్సు చేసి ఆయన తపస్సుకు స్వామివారు మెచ్చి ఆయన కలలో కనిపించి ఇక్కడ నేను పుట్ట రూపంలో గుండుకు రుక్మిణి పాండురంగ స్వామిగా వెలిశాను, ఎలాగైనా సరే మీరే ఈ స్వామివారిని స్థలాన్ని మీరే ప్రభావితం చేయాలని ఆయనకు కలలో వచ్చి చెప్పడం వల్ల ఆ సీతారామ మునీశ్వరుల వారు చెప్పిన విషయాన్ని ఇక్కడున్న ప్రజలకు చెప్పాడు. ఆనాటి నుంచి అక్కడ ఈ ధర్మాపూర్ గ్రామంలో శేషమ్మ అనే భక్తురాలికి స్వామివారు కలలో వచ్చి నేను కొండపైన పుట్ట రూపంలో రుక్మిణి పాండురంగ స్వామిగా పిలిచాను, నీవు పాదయాత్రగా పండరిపురానికి చేరి అక్కడ రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహాలను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని ఆమెకు కలలో వచ్చి స్వామివారు చెప్పడం వలన ఆమె తన స్నేహితురాలను వెంటబెట్టుకొని పండరిపురానికి పాదయాత్రగా వెళ్ళి అక్కడ స్వామివారిని విగ్రహాలను ఉత్సవమూర్తులను మరియు ప్రతిష్టామూర్తులను తీసుకుని వచ్చి ఇక్కడ 1830వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసింది. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు మరియు తదితర ఉత్సవాల కార్యక్రమాలకు సంబంధించి ఈ కార్యక్రమాలను చేయడానికి ఆ వంశం వాళ్ళే శేషమ్మ వంశం వాళ్ళే ఈనాటి వరకు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడానికి ఒక అర్చకుడు అవసరం ఉన్నాడు. దానివలన కృష్ణదాసు అనే యోగీశ్వర వారికి స్వామివారి కలలో వచ్చి ఇక్కడ పలాని ధర్మాపూర్ గ్రామంలో నేను వెలిశాను, అక్కడ నీవు వెళ్ళి మీ వంశం వాళ్ళు పూజలు చేయాలి అని కలలో వచ్చి చెప్పడం వల్ల కృష్ణదాసుల వారు ధర్మాపురానికి విచ్చేసి 1900 సంవత్సరంలో నుంచి ఇక్కడ కొండపైన స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు చైత్రమాసంలో ఉత్సవాలు మరియు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు పూజా కార్యక్రమాలు, సాయంత్రం దీపారాధన, శ్రావణ మాసంలో అఖండ దీపారాధన కార్యక్రమాలు చేస్తూ ఈ శ్రీ శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానాన్ని దినదిన అభివృద్ధి చేయడానికి
ఆయనతో పాటు తన మునిమనవళ్ళు అందరూ కూడా ఎంతో కృషి చేశారు. ఈ క్షేత్రానికి కపిలాద్రి అని పేరు వచ్చింది. అంటే కపిల గోవు ఇక్కడ పుట్ట రూపంలో ఉన్న స్వామివారికి పాలిచ్చిపోవడం వల్ల ఈ కొండకు కపిలాద్రి అని క్షేత్రనామంగా వెలువడింది. కాబట్టి అందరూ కూడా ఈ 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కొండను అందరూ దర్శించుకొని తమ పాపపుణ్యాలన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో తొలగించుకొని ఎందరైనా సరే అతి తొందరగా దేవాలయానికి చేసి స్వామివారిని కరుణారా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రంగడి కృపకు, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్.